झुकेंगे नहीं तो अच्छे अच्छों के इस्तीफे ले सकते हैं हम। तो डरना नहीं है, डरना नहीं है, डेमोक्रेसी है। अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी है? डरना नहीं है। अगर अपनी आवाज उठाओगे तो भी ये लोग लाइन में रहेंगे और इन्हें लाइन में रखना जरूरी है, इन्हें लाइन में रखना जरूरी है, क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं। इस्तीफा हो गया है लेकिन हमारी दो और मांगे। ऐसे नहीं जाएंगे। कॉकरोच है, एक बार घुसता है तो निकलता नहीं है कॉकरोच। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, लेकिन जिन बच्चों ने सुसाइड करी है उनके परिवार को 1 करोड़ का मुआवजा और मिलना चाहिए, नहीं मिलना चाहिए? मिलना चाहिए ना। 1 करोड़ का मुआवजा उन सारे परिवारों को। और दूसरा, ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा। కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లను వచ్చాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం ఈ డిమాండ్ పైనే ఉంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అయితే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చలకు వస్తామని, దీక్షలు, నిరసనలు విరమిస్తామని స్పష్టం చేసింది. కాసేపట్లో మరోసారి సీజేపీతో కేంద్రం చర్చలు ప్రారంభం కాబోతున్న సమయంలో విధిలేని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది. మరోసారి దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ విషయాలపై ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సైతం తన వైఖరి వెల్లడించింది. పట్టుబిడుపులు ఉండాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రకటించారు. ఈ పరిణామాలు అన్ని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రోజురోజుకు యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా చేస్తుండటంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇటు కాక్రోచ్ సంబంధించి కాక్రోచ్ పార్టీ అయితే ప్రస్తుతం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ఇది యువత అంటే విద్యార్థుల విజయంగా అభివర్ణించింది. శాంతియుత యుద్ధమాలు ఎప్పుడు కూడా విజయం సాధించకుండా పోవు, తమ లక్ష్యాన్ని చేరుకోకుండా పోవు. ఇది ఖచ్చితంగా విద్యార్థుల తర్వాత యావత్ దేశ యువత యొక్క విజయం అంటూ కూడా వారు చెప్తూ వచ్చారు. ఇక మరి కాసేపట్లో మళ్ళీ కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికీ వారి డిమాండ్స్ అయితే ముఖ్యంగా మెయిన్ డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇక విద్యా వ్యవస్థలో మార్పులకు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జామ్ నిర్వహణలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలి. దాని మూలంగానే భవిష్యత్తుకు సంబంధించి అంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మనకు బాటలు వేయవచ్చినటువంటి అభిప్రాయాలను వారు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంతకుముందు కూడా వారు సీజేపీ ప్రతినిధులు మాట్లాడారు, మనం చూసాం. ఆ ప్రతినిధులంతా కూడా అంటే ఒకే మాట చెప్తున్నారు. ప్రస్తుతం ఇది విద్యార్థుల విజయం. ఆ తర్వాత దీని ఏదో రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే విద్యా వ్యవస్థల లోపాలకు సంబంధించే ఈరోజు మేము ఈ పోరాటాన్ని ఎంచుకున్నాం, ఈ ఆందోళనలో విజయం సాధించామంటూ కూడా వారు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రులకు ముందు భేటీలో కూడా అదే అంశాలు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అంటే వాళ్ళు ఏవైతే ఇంకా మెయిన్ డిమాండ్స్ ఉన్నాయో అందులో అంటే సూసైడ్ చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ప్రతి కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటుగా మొన్న జరిగిన 20వ తేదీన పార్లమెంటు ముట్టడి కోసం పోతున్న సమయంలో లాఠీ చార్జీ జరగడం కావచ్చు, దానికి కారణమైనటువంటి బాధ్యులైనటువంటి అధికారులు, పోలీసు అధికారులపై చర్యలు చేపట్టడం కోసం ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి సంబంధించి కూడా ఖచ్చితంగా వాటిని అమలు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి చర్చించి ఆ తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరికొన్ని హామీలు, ఎందుకంటే
నిన్న ఒక ముసాయిదా బిల్లు తీసుకొచ్చారు. ఇక ముందు పేపర్ లీకేజ్ల వ్యవహారంపై చాలా సీరియస్గా ముందుకెళ్తున్నట్టుగా ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. కాబట్టి ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరంపై పెద్ద ఎత్తున వారు తమ నిరసనను కూడా వినిపించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ డిమాండ్నే మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రుల ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఒక అతిపెద్ద ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా ఇది మారిన పరిస్థితులు మనం చూసాం. మెల్లిమెల్లిగా ఢిల్లీతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆ నిరసన సెగలు తాకడం కావచ్చు. కొన్ని అంటే రాజకీయంగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ కూడా కొంత ఈ మొత్తం వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. కొంత అంటే రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలకు పిలుపునివ్వడం, మెల్లమెల్లగా ఇది కొంచెం టర్న్ తీసుకుంటున్న పరిస్థితులు, అంటే కొంత రాజకీయ సమీకరణలు మారుతుండడం, ఉద్యమం అంతా కూడా ఉధృతం అవుతుండడం, ఇవన్నీ ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద దిగివచ్చి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడానికి కూడా కీలక పరిణామంగా మారింది. చాలా చర్చ జరిగింది, చాలా అంశాలు చర్చకు వచ్చాయి. నైతికత అనే టాపిక్ ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎప్పుడైతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి బాధ్యత వహించి ఆ మంత్రులు రాజీనామా చేయడం ఎన్నో రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి నుంచి శివరాజ్ సింగ్ దాకా చాలామంది రాజీనామా చేస్తూ వచ్చారు. అప్పటి ఘటనలకు, అంటే తమ మంత్రివర్గంలో జరిగినటువంటి, తాము మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి ఘటనలకు బాధ్యత వహిస్తూ వారు నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందు నుంచి కూడా అన్ని అంశాలకు ఓకే చెప్పింది, కానీ ఒక్క రాజీనామా విషయంలో మాత్రం ఎటు తేల్చుకోలేకుండా వచ్చింది. కానీ రోజు రోజుకు మారుతున్న సమీకరణాలు, పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత అటు రాజకీయంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. ఇటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఈనాటి కీలక పరిణామంగానే భావించాల్సి ఉంది. ఇక జంజీగా చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడు మన సిజేపీ ప్రజలకు సంబంధించిన జంజీ వ్యవహారం చెప్తున్నాం. అంటే కేవలం సోషల్ మీడియా వేదికగా మొదలైన ఉద్యమం మెల్లమెల్లగా చాలా పుంజుకోవడం కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఎగబాకడం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అంటే అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టడం కూడా వారు సక్సెస్ కావడం, ఇవన్నీ చాలా కీలకంగా వేగంగా ఈ పరిణామాలు మారుతూ రావడం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొంత వారి సందిగ్ధంలో పడేసి ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు అంటే నేను కొంచెం మొండి వైఖరిగానే ఉన్నటువంటి, అంటే మొండిగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం కూడా చివరికి దిగి వచ్చినట్టే మనం భావించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అంటే సీజేపీ ముందు నుంచి చెప్తుంది, కేవలం మాకు మిగతా డిమాండ్లు పక్కన పెడితే ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించిన రాజీనామే మాకు ముఖ్యమంటూ కూడా వారు ఏకకంఠంతో వారు మాట్లాడుతూ వచ్చారు. ఈ సమయంలో ఇక వేరే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర మంత్రితో రాజీనామా చేయించడంతో మొత్తంగా ఈ వ్యవహారానికి పులిస్టాపడిందని భావించాలి. అయితే నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా మా ఉద్యమాలు ఇదే స్థాయిలో ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక విజయంగా మేము చూస్తాం. విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్తారు. ఈరోజు మళ్ళీ సాయంత్రం 6:30కు ఈ వ్యవహారంపై, ఈ విజయంపై ఒక శాంతియుత ర్యాలీని, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబోతున్నాం. దీని ద్వారా ఒక మెసేజ్ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా ప్రక్షాళన అవసరం, విద్యా వ్యవస్థలో చాలా సమూల మార్పులు అవసరం. ముఖ్యంగా ఎగ్జామ్ నిర్వహణలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలనేటువంటి డిమాండ్తో మేము శాంతియుత నిరసన ర్యాలీని, కొవ్వొత్తుల ర్యాలీని 6:30కు చేయబోతున్నాను కూడా సీజేపీ ప్రకటించింది. సీజేపీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. వారు చెప్పినట్టుగా ఇది ప్రజాస్వామ్య యుద్ధం, ముఖ్యంగా యువత స్టూడెంట్స్ సంబంధించిన విజయంగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుందని కూడా సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో మరికొన్ని అంశాలపై చర్చించిన తర్వాత, అంటే తమ డిమాండ్స్ ఇంతకు చెప్పినట్టుగా విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులకు సంబంధించి డిమాండ్ చేస్తున్నారు. తర్వాత ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి కూడా చెప్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. 20వ తేదీన జరిగిన పరిణామాలకు సంబంధించి ఆ రోజు బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలంటూ వారితో బహిరంగ క్షమాపణ చెప్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్న పరిస్థితులు కాబట్టి వాటికి సంబంధించిన ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి సీజేపీ ప్రతినిధులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర మంత్రుల భేటీ తర్వాత మరిన్ని నిర్ణయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. రమణ, మనం ఇప్పుడు చూస్తున్నాము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత విజువల్స్ లో చూస్తున్నట్లు సీజేపీ విజయోత్సవాలు జరుపుకుంటుంది. కేవలం ఒక అంటే మంత్రి మారితేనే విద్యా వ్యవస్థ మారుతుందని సీజేపీ భావిస్తోందా? అలాగే నీట్లో కూడా పారదర్శకత వస్తుందని వాళ్ళు భావిస్తున్నారా? అంటే మీరు అన్నట్టు ఒక మంత్రి రాజీనామా చేసినంత మాట్లాడ వ్యవస్థలో మార్పు వస్తుంటే అది మాత్రం అది 100% రాంగ్. అంటే ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన ట్విట్టర్లో, తన పోస్ట్లో, అంటే రాజీనామా లేఖను
ప్రస్తావించినప్పుడు ఆ అంశంలో చాలా విషయాలు మాట్లాడారు. తనకు యువత మీద నమ్మకం ఉంది, వారి ఆకాంక్షలను నేను గౌరవిస్తూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఏదో దీనికి ఈ సందర్భంగా అంటే కొన్ని దుష్టశక్తులు కూడా కొంత దేశద్రోహులకు సంబంధించి కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రోజు రోజుకి సమీకరణలు మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు సంబంధించి అభిష్టం అవుతుందో దాన్ని నేను గౌరవిస్తూ వారి ఆకాంక్షను గౌరవిస్తే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నేనైతే నా బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు, నేను కరెక్ట్గానే నేను ముందుకెళ్ళాను అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే ముఖ్యంగా నీట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి ఎన్నో నుంచి డిమాండ్ ఉంది. కానీ ఆ డిమాండ్కి సంబంధించి కొంత అంటే ఎగ్జామ్ నిర్వహణలో ఉన్న లోపాలకు సంబంధించి మాత్రం గతంలో ఒకసారి లీకేజ్ అయిన తర్వాత కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలామంది విద్యార్థులు ఈరోజు నీట్ కారణంగా నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆ ఎగ్జామ్ రాసి తీవ్రంగా కలత చెందిన విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఆ కుటుంబాలకు ఇప్పుడు అది తీరని ఆ లోటని చెప్పాలి. అలాంటి పరిస్థితులు ఉన్న క్రమంలోనే ఈ ఉద్యమం మెల్లమెల్లగా చాలా పెద్ద ఎత్తున రాజుకుని ఈరోజు ఈ స్థాయి వరకు వెళ్ళిందని మనం భావించాల్సి ఉంది. ముందు నిజం చెప్పాలంటే ముందు కొన్ని వర్గాలకు సంబంధించిన ఉన్న ఉద్యమం, తర్వాత మొత్తం యూత్ అంతా కూడా కదిలే విధంగా అన్ని యూనివర్సిటీలు అన్ని ప్రాంతాలు ముఖ్యంగా సౌత్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ నార్త్లో మాత్రం దీని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున యూత్ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగానే ఈ ఉద్యమం అంతా కొనసాగింది. ఈ క్రమంలో అటు రాజకీయంగా కూడా కాంగ్రెస్ కొంత తన పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇక ఎన్డీఏ ప్రభుత్వం ముందు ముఖ్యంగా బీజేపీ ముందు ఉన్న ఏకైక మార్గం ఖచ్చితంగా దిగి రావడం. ఎవరైతే మంత్రి డిమాండ్ ఏదైతే ఉందో ప్రధానంగా కేంద్ర మంత్రికి సంబంధించి ధర్మేంద్ర ప్రధానికి సంబంధించి రాజీనామాకు సంబంధించి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల, ఎందుకంటే మనం చూసాం నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడినప్పుడు కూడా మనం విన్నాం. అంటే ఈ టైంలో కొంత మనం దిగివస్తే తప్పు లేదనేటువంటి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఇక ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయాలని భావించి మొత్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా మోదీ స్వయంగా తనకు తానే వీడియోలు రికార్డ్ చేసుకుని మరి పోస్ట్ చేసిన దృశ్యాలు మనం అంటే అవి చూసాం. కొన్ని కోట్లలో ఆ వీడియోలు పోతున్నాయంటే మనం ఆ ఇన్సిడెంట్ ఎంత బలంగా ఉంది. ముఖ్యంగా యువతకు సంబంధించి మోడీ కూడా కొన్ని మాట్లాడిన మాటలు మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఖచ్చితంగా సీరియస్గా ఉంది, మేము చర్యలు చేపడుతున్నాం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం కూడా ఆయన స్పష్టం చేసే ప్రయత్నం ఆ వీడియోల ద్వారా చేశారు. ఇక వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా తీవ్రస్థాయిలో మారుతూ వచ్చాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఒక క్రమంలో మెల్లమెల్లగా కొంత వేరే బయట నుంచి కొన్ని బ్యాచెస్ వచ్చిన ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వార్తలు ఇలాంటివన్నీ తీవ్రమైన ఆందోళనలు కలిగించే అంశంగా మారాయి. ఏదేమైనా ఒక ఇంత పెద్ద ఇన్సిడెంట్ అంటే ఉద్యమం జరిగినప్పటికీ కొంత లాఠీ చార్జీలు చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్దగా ఎక్కడ మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పెద్దగా రాలేదు. 20వ తేదీన మాత్రం పార్లమెంటు ముట్టడికి సంబంధించి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత ఉద్యమం టర్న్ అంతా తీసుకుని చెప్పాలి. చాలా పెద్ద ఎత్తున ఆందోళనగా మారిపోయింది. దేశం అంతా కూడా అంటే ఇది మెల్లమెల్లగా ఈ సెగ దేశం అంతా తగిలింది. అన్ని రాష్ట్రాలకు మెల్లగా పాకింది. అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కేంద్ర ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం ఖచ్చితంగా ఆ సీజేపీ డిమాండ్ ప్రధాన డిమాండ్ అయితే ఉందో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు కాబట్టి దానికి ఈరోజు వాళ్ళు నిర్ణయించారు. ఇంకా దానికన్నా ముందు ఈరోజు కరెక్ట్ భేటీ కన్నా కొన్ని గంటల ముందే సీజేపీ ప్రతినిధి ఆయన అశుతోష్ రాక తను ట్విట్టర్ వేదిక కూడా ఒక పోస్ట్ చేశారు. మేము మళ్ళీ చర్చలకు పిలుస్తున్నారు, చర్చలకు పోబోతున్నాం, కానీ ఇప్పటికీ మాకు మేము పెట్టిన మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి దానికి సంబంధించి ఎలా నిర్ణయం అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. అలాంటప్పుడు మేము చర్చలకు వెళ్ళి ఏం లాభం అంటూ కూడా ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టి మరి ఆ పోస్ట్ పెట్టడం, వెంటనే అదే జరిగిన కొన్ని గంటల్లోనే రాజీనామా ప్రకటన రావడం ఇవన్నీ కూడా వేగంగా జరిగిపోయాయి. మొత్తం మీద సీజేపీ సంబంధించి ఇది విద్యార్థుల విజయంగానైతే వారు అభిమానిస్తూ వచ్చారు. సాయంత్రం మళ్ళీ ఒకసారి 6:30కి శాంతియుత ర్యాలీని కొవ్వొత్తుల ర్యాలీ చేయబోతున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అంతవరకు కూడా మా పోరాటం ఆగదంటూ కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి కాసేపట్లో సీజేపీ ప్రజలతో కేంద్ర మంత్రులు అయితే భేటీ కాబోతున్నారు. మరి మళ్ళీ ఏ అంశాలు వారు మాట్లాడబోతున్నారు వాటికి సంబంధించి మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గీతిక రమణ, అలాగే మనం చూసాము రాజీనామా లేఖలో క్లియర్ గా దేశ వ్యతిరేక శక్తులు అని మెన్షన్ చేశారు. ఇంతకీ మంత్రి పేర్కొన్న ఆ దేశ వ్యతిరేక శక్తులు ఎవరు? అంటే చాలా చాలా ఇష్యూస్ అంటే కొన్ని దేశంలో జరిగిన కొన్ని ఆందోళనలు కొన్ని ఇష్యూస్ సంబంధించి అందులో పార్టిసిపేట్ అయినటువంటి దేశ వ్యతిరేక శక్తులుగా ముద్రపడ్డ కొంతమంది వ్యక్తులు ఈ ఆందోళనలో పార్టిసిపేట్ అయ్యారు. ఆ ఆందోళనలో వారు మెల్లమెల్లగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది కొంత రాంగ్ రూట్ పట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను విద్యార్థుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా ఆయన పరోక్షంగా కొన్ని వర్గీయులకు సంబంధించి ఆయన ప్రస్తావించినట్టుగా మనం భావించాల్సి ఉంది. దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలా రోజులుగా ఈ మొత్తం అంటే ఒక
యుద్ధం జరుగుతుందని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొన్నాళ్ళుగా కొనసాగుతుంది. ఏదేమైనా మనం ఒక్క మాట మాత్రం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది, అంటే నిజానికి ముందు వారం 10 రోజుల వరకు మాత్రం కొన్ని వర్గాలకు సంబంధించిన ఆందోళనగా ఉద్యమంగానే దీన్ని చూశారు. కానీ తర్వాత పరిస్థితులు చాలా మార్పు వచ్చాయి. చాలా పెద్ద ఎత్తున యువత ఇందులో పార్టిసిపేట్ అయింది. మనం చూసాం, ఈ మధ్యలో వార్తలు వింటూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ నుంచి జొమాటోలు వాటి ద్వారా ఆర్డర్లు వాళ్ళకి ఫుడ్ కోసం కావచ్చు, మిగతా వాటర్ బాటిల్స్ కావచ్చు, అవన్నీ పెద్ద ఎత్తున సప్లై చేసినటువంటి వార్తలు కూడా మనం విన్నాం. అంటే మెల్లమెల్లగా తమందరి మద్దతు చెప్తూ వచ్చారు. ఎన్నడూ మాట్లాడిన సినిమా సంబంధించిన ప్రముఖులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ మాట్లాడుతూ వచ్చారు. మెల్లమెల్లగా ఈ ఆందోళన సెగ అనేది ఇతర రాష్ట్రాలకు పాకుతూ వస్తుంది. పరిస్థితులకు కూడా అంటే చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు ఉధృతమవుతున్న పరిస్థితులు, అంటే 20వ తేదీ తర్వాత పరిస్థితులు చాలా మారిపోయి తీవ్ర స్థాయికి ఉద్యమం చేరుకుంది. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులు వారి ముందు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించినట్టుగా మనం భావించాల్సి ఉంది. ఏదేమైనా ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఎందుకంటే దాదాపు 4 రోజులకు పైగా అట్టుడుకుతుంది ఢిల్లీ. మనం చూసాం, జంతర్ మంతర్ వద్ద చాలా పెద్ద ఎత్తున ఆందోళన వస్తున్నారు. ఈ క్రమంలోనే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు భావించాలి. ఇంకా మోదీ కూడా క్లియర్గా తన వీడియోలో చెప్తూ వచ్చారు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది, వారికి సంబంధించి వారికి ఏవైతే వారికి అనుమానాలు ఉన్నాయో వాటికి క్లియర్ చేస్తూ వచ్చే రోజుల్లో మా నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఈ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు, ఆ తర్వాత ముసాయిదా బిల్లు తీసుకొచ్చారు. ఇవన్నీ కీలకంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అయితే మొత్తంగా CJP చెప్తుంది, ఇది విద్యార్థుల విజయం, యువత విజయంగా వారు అభివర్ణిస్తూ వచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం అంటే ఉద్యమాలు ప్రజా ఆందోళనలు ఎప్పుడు కూడా ఓడిపోవంటూ కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి కనిపించినట్టుగా భావించాల్సి ఉంది. ఇదిగా రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.